ఇప్పుడు ఇంకా తెలియకుండా ఉంటారు కదక్క, 3 వరుసగా 3 హీరోగా చేసిన 3 సినిమాలు సక్సెస్ అవ్వటం, జనాలు వాటిని ఆదరించడం, దట్టు మామూలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలని కాకుండా అది కంటెంట్ ఉండటం, వాటిలో ఒక మంచి సినిమాలు, ఇందులో ఒక మంచి విషయం కూడా, సోషల్ పరంగా కూడా ఒక మంచి కంటెంట్ ఉన్నటువంటి సినిమా అంబాజీపేట అనేది. కులం గురించి చేయటం అనేది, అది అట్లా ఎవరు తక్కువ కాదు ఇక్కడ అనేది చెప్పటం, ఇట్లా అంటే సుహాస్కి అంటూ ఒక ప్రత్యేక ముద్ర ఏర్పాటు చేసుకోవటం. మీరు అన్నట్టు డైరెక్టర్లో కూడా ఇలాంటి పాత్రలకి సుహాస్ అయితే బాగుంటాడని చెప్పి ముందుగానే అనుకొని రాసుకోవటాలు. సో ఇవన్నీ చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు, అమ్మా నాన్నలు మీకు మొదట్లో అయితే ఇక్కడ భయపడి ఉంటారు, ఇక్కడికి ఏమైపోతాడు, సినిమా అంటే లాటరీ లాంటిది, అవును, ఏమైనా ఒకవేళ సక్సెస్ అయితే పర్వాలేదు, కాకపోతే ఏంటి అని అనుకొని ఉంటారు కదా వాళ్ళు. ఈరోజు అప్పుడు ఎలా అనుకున్నారు, ఇప్పుడు ఏమనుకున్నారు? ఇంకా భయపడటం ఖచ్చితంగా భయపడతారు సార్. ఇప్పుడు రేపు నా పిల్లోడు వచ్చి సినిమాలు అంటే నేను భయపడతాను. ఆబ్వియస్గా ఎవరికైనా అంటే అసలు ఇసుకేస్తే అందులో రావాలి బయటికి, అది చాలా కష్టం కదా సార్. ఇంత పెద్ద ఇండస్ట్రీలో అనేది ఆబ్వియస్గా భయం ఉంటుంది. లక్కీగా అయిపోయినది, అదృష్టం కొంచెం సహకరించి ఇప్పుడు చాలా హ్యాపీ సార్ వాళ్ళు. ఓకే, చాలా అంటే చాలా హ్యాపీ. చాలా భయపడ్డాము కానీ లక్కీగా ఉంటుంది, చూపించుకోరు, ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అంటే మీ కలర్ ఫోటో రిలీజ్ అయినప్పుడు ఒక హీరోగా సినిమా ఉంటుంది, వాళ్ళు ఏగర్గా వెయిట్ చేసి ఉంటారుగా. కాకపోతే థియేటర్లో రిలీజ్ కాలేదు అనుకోండి. అవును, కానీ దానికి నేషనల్ అవార్డు వచ్చేయటం అసలు మా నాన్న కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సార్ సక్సెస్ని. ఆయన ఎవరు అభిమాని నాన్నగారు? మా నాన్నగారు సోమబాబు గారికి డై హార్డ్ ఫ్యాన్. అవునా? ఓకే. సోమబాబు గారు అంటే పిచ్చి ఆయనకి. అట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఏం హిట్ ఉన్నా సరే అక్కడ మా నాన్న అక్కడ వాళ్ళ కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్ అలా ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ పెద్ద పార్టీలు ఇచ్చేయటం, మా నాన్న ఎంజాయ్ చేయటం. కలర్ ఫోటోకి, కలర్ అన్నిటికీ, అంబాజీపేట కూడా ఇక్కడ పెద్ద పార్టీ ఇచ్చాను రా అని చెప్పటం. మీ సక్సెస్ ఆయన కూడా ఎంజాయ్ చేస్తున్నాడు అట్లా. అంతే సార్, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అవును, వాళ్ళకి ఇంక మంచి ఏజ్లో మంచి మూమెంట్స్ చేస్తున్నాను అనుకుంటున్నాను సార్. నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు రిటైర్డ్ కానిస్టేబుల్ సార్, పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే, హెడ్ కానిస్టేబుల్ రిటైర్ అయ్యారు. ఓకే. చిరంజీవి గారు నాన్నగారు కూడా తెలుసు కదా, అదే సేమ్. ఆయన హెడ్ కానిస్టేబుల్ గానే ఆయన. మా నాన్నగారు అలా పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వటం నాకు హెల్ప్ అయింది సార్. లేకపోతే నేను ఏదో ఇంకా వేరే రాడ్ క్యాండిడేట్ అయిపోయి ఉండే. అంతేనా? నేను పెరిగిన వాతావరణం ఇంకా విజయవాడలో, ఓకే, చదువుకున్న వాతావరణం కానీ చదువుకున్న మా కాలేజ్ కానీ ఆ ఏరియాలు కానీ అక్కడ ఇంట్లో కంట్రోల్ చేయకుండా ఉంటే ఎటో వెళ్ళిపోయేవాళ్ళం. ఒక మిడిల్ క్లాసు ఒక అబ్బాయి అట్లా ఈరోజు ఇట్లా వచ్చాడు అనుకుందాం, కానీ మీ స్కూల్ మేట్స్, మీ క్లాస్మేట్స్ వీళ్ళంతా ఉంటారు కదా, ఈ బ్యాచ్ అంతా కూడా ఇప్పటికీ క్లోజ్ బ్యాచ్ ఎవరైనా ఉన్నారా మీకు? ఉంటారు సార్, మాకు గ్రూప్స్ ఉంటాయి కదా వాట్సాప్లో, స్కూల్ గ్రూపు, వాళ్ళందరూ కూడా ఎంజాయ్ హ్యాపీ ఫీల్ అవుతుంటారు. కలుస్తూనే ఉంటాను సార్ నేను. గెట్ టుగెదర్ జరుగుతుంటాయి. ఓకే, కలుస్తూ ఉంటాను. మా డిగ్రీ నుంచి ఫ్రెండ్స్ అయితే ఎవరిని వదలను సార్ నేను. ఓకే, పెద్ద సర్కిల్, చాలా పెద్ద సర్కిల్. అవునా? అంటే స్కూల్ వైపు నుంచి 50 మంది పైన ఉంటారు. అందరితోనూ టచ్లోనే ఉంటాను సార్. మామూలుగా ఫ్రెండ్స్ అంటే ఇష్టం బాగా. మాది ఒకటి ఉంది, ఒక బ్యాచ్ మిత్రాస్ 1985 ఒక బ్యాచ్ మాది. ఓకే, గ్రూప్ అదే. ఓకే, ఉంటుంది సార్. వాళ్ళతో ఉన్నప్పుడే మనం రియాలిటీలో ఉంటాం. అదే, అవును. అంటే వీళ్ళందరూ మామూలుగా మిమ్మల్ని ఎలా ఇప్పుడు హీరోయిన్ అయ్యాడు అలా ఏం ఉండదు సార్. రెగ్యులర్గా బూతులు తిట్టేయటమే అంతే. ఇంతే సార్, ఎప్పుడు చిన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది. అట్లా ఎవరైనా ఫార్మల్గా మాట్లాడితే వాళ్ళు దూరం పెట్టేస్తారు. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్, చైల్డ్హుడ్, అందులోనూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే అది అలాగే ఉంటుంది కదా. అవును సార్, అవును. కులానికి, మతానికి, ఆర్థిక వాటికి సంబంధం లేకుండా, అసలు అంతస్తులకు సంబంధం లేకుండా ప్యూరిటీ ఉంటుంది. అవును, జస్ట్ అలా ఒక లుక్ ఇస్తారు సినిమా ఏదైనా రిలీజ్ అయితే, హ్యాపీగా ఒక లుక్. నాకు అర్థమైద్ది. మళ్ళీ చూడండి, ఇక వాళ్ళు ఏమైనా పొగిడినా వెరైటీగానే ఉంటుంది, ఏమైనా ఎమోషన్ అయినా వెరైటీగానే ఉంటుంది. అది ఎప్పుడు ఎటకారాలు చేస్తూ ఉండాలి అంతే, ఎమోషన్ అయినా తీసుకోలేము. అంటే ఈ హ్యాట్రిక్తో పాటు మీకు మీ లైఫ్లో ఒక మంచి మూమెంట్ మీరు తండ్రి అవ్వటం. అవును సార్, మీకు ఒక బుడ్డాడు వచ్చాడు. అవును, మీ లైఫ్లోకి. అవును సార్. సో అట్లా అది ఒక గుర్తు, జ్ఞాపకం. అవును సార్.
22వ తారీఖు పుట్టాడు. అసలు మంచి హడావుడిలో పుట్టాడు. ప్రమోషన్ నుంచి విజయవాడ నుంచి ఫ్లైట్లో ఎయిర్పోర్ట్లో దిగాను. జనవరి 22 అంతేనా? అదే రాముడు ప్రతిష్ఠించిన రోజు. అవును, సరిగ్గా అదే రోజు. అదే రోజు. ఓకే. అయితే అప్పుడు కరెక్ట్గా ఫ్లైట్ దిగాను. నేను ఇంకా మార్నింగ్ డెలివరీ ఏమో అనుకున్నాను. నైట్ ఎప్పుడు వచ్చాం, వచ్చిన వెంటనే నొప్పులు స్టార్ట్ అయినాయి అంటే తీసుకెళ్ళిపోతున్నారు అని. ఓకే. స్టార్ట్ అయిపోయి వెళ్ళి కరెక్ట్గా వచ్చే టైంకి 22వ తారీఖు. ఓకే సార్. టైం మీరు ఉన్నారు అక్కడ సార్? టైంకి ఉన్నారా? పుట్టే టైంకి ఉన్నాను సార్. ఉన్నారు. చూసారు అయితే మీరు అప్పుడు? పుట్టిన టైం అంటే లోపలికి వెళ్ళలేదు, బయటకు తీసుకొచ్చి చూపించారు. సో ఈ ఆనందంలో అది ఇంకొక ఆనందం, అది అసలు డబుల్ అయి ఉంటుంది మీ ఆనందం. అవును సార్. అప్పుడు అసలు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు రిలీజ్ ఉంది, నిద్ర లేవు ఆ టైంలో. మళ్ళీ నైట్ టైం అక్కడ, సరే ఒక్కరోజు వదిలేసేయండి అని చెప్పి ఇంకా ఆ రోజు అక్కడ స్పెండ్ చేసి మొత్తం హాస్పిటల్ అంతా నిండిపోయింది ఆ రోజు మా ఫ్రెండ్స్తో. ఏంటి ఇంత తక్కువ మంది చెప్తే ఎంతమంది వచ్చారు అనుకో. అందరూ హ్యాపీ, మా బ్యాచ్ అందరూ కూడా ఫుల్ హ్యాపీ. సో పేరు కూడా మా సందీప్ గడే పెడుతున్నాడు, కలర్ ఫోటో డైరెక్టర్. అవునా? సందీప్ రాజా పెడుతున్నాడా? ఏం పేరు పెట్టారు? తన ఇష్టం సార్, నువ్వేం పెడితే అదే రా అన్నాను. అవునా? తన సందీప్ మీద బాగా క్లోజ్ అనమాట. అంటే నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ కదా సార్. షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు కూడా మనోడే, నాకు పేరు వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ మనోడే చేసాడు. అసలు హీరో చేసాడు. అవును. మొన్న అదే ప్రెస్ మీట్లో అడిగితే అదే చెప్పాను అనమాట. ఎందుకు ఇచ్చారు సందీప్కి అంటే, నన్ను హీరోని చేశాడు కాబట్టి నా హీరోగా ఆయన పెట్టమని చెప్పాను. ఓకే. సో వాడు ఏం పెడితే అదే. ఎప్పుడు పెట్టబోతున్నారు పేరు? ఆడు వెతుకుతున్నాడు సార్. ఆడు ఎప్పుడు పెడితే అప్పుడు. ఓకే. మీ మామూలుగా పెద్దలు కుదిర్చిన పెళ్ళేనా లేకపోతే లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ సార్. అవునా? మా డిగ్రీ క్లాస్మేట్ తను. క్లాస్మేటేనా? ఓకే. ఆ రోజుల్లో డిగ్రీ అప్పటి నుంచి. ఓకే. అయితే సేమ్ ఒకటే వేవ్ లెంగ్త్, ఒకటే పిచ్ ఉంటుంది అనమాట. అంతే సార్. ఇంకా అలవాటు అయిపోయింది, 14 ఏళ్ళ నుంచి తెలుసు కదా. సో ఇంకా ఎక్కువ 14 పరిచయం, ప్రేమ. అంతే సార్, ప్రేమ. కానీ ఇంత లాంగ్, ఇంత టైం ప్రేమించుకోవడం కష్టమే కదా అది? కష్టమే ఉంటే అంటే ఏమో సార్, సింక్ అయిపోతే ఏముండదు సార్, ఫ్రెండ్ అయిపోతే చాలు. అదే, కాకపోతే అటు ఇటు కూడా పేరెంట్స్ కూడా ఒప్పుకుంటే గొడవ ఉండదు. అవును. లేకపోతే అంతకాలం కాపాడుకోవడం ఆప్షన్ కూడా చెప్పాను సార్, ఫిక్స్ అయ్యి చెప్పాము అనమాట. ఓకేలే అన్నారు. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా ఫస్ట్ అదేంటి అని అనుకున్నారు. వాళ్ళ ఇంట్లో అంటే ఎంతకాలానికి పెద్దలకు తెలిసింది మీ వ్యవహారం? ఆ డిగ్రీ అప్పుడే వాళ్ళకి ఐడియా వచ్చేసి ఉంటుంది అనుకున్నాను సార్ నేను. బట్ మా నాన్నకు వచ్చింది ఐడియా, నా కొడుకు ఏదో చేశాడు అని. తీసుకెళ్ళేవాళ్ళు ఇంటికి కూడా? ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఓకే. భయం కదా మామూలుగా మన ఇళ్ళలో ఎలా ఉంటుంది, ఎవరన్నా అమ్మాయిలు కనుక వస్తే, అబ్బాయి కనుక అమ్మాయి తీసుకొస్తే అంటే పక్కన కూడా చెవులు కొడుకుంటూ ఉంటారు. నేను గ్రూప్ని తీసుకెళ్ళేవాడిని సార్. మా క్లాస్లో రమ్యాన్ మా ఫ్రెండ్ ఉంటుంది, నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి. ఓకే. ఒక 3-4 కలిపి తీసుకెళ్ళేవాడిని డౌట్ రాకుండా. ప్లాన్డ్గా. మళ్ళీ ఎందుకు వచ్చిందిలే మనకి డిగ్రీలోనే ఓవర్ యాక్షన్ అని. ఓకే. అసలుకే మన మీద మంచి ఒపీనియన్ ఉంటుంది అందరికీ, దీని మీద మళ్ళీ ఎందుకు. ఓకే. సో వాడికి అనుమానం వచ్చిన తర్వాత మరి చెప్తారుగా, కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తారుగా. ఆడపిల్లలు అయితే అదే చేస్తారు. అవును, చేస్తారు. అమ్మాయి మళ్ళీ ఒక కూతురు. అవునా? ఇంకా కష్టం. మరి ఇంకా కష్టం. దుర్గగుడిలో ఒక కొండ దగ్గర ఉంటారనమాట. దుర్గగుడి కొండ పక్కనే ఉంటారు వీళ్ళు కూడా. ఓకే. వాళ్ళ రిలేటివ్ ఎవరో ఒక అతను వచ్చి ఏంటి ఇట్లా అని చెప్పి ఏదో. ఆ గుళ్ళు కూడా వెళ్ళారా మీరు మామూలుగా సార్? గుళ్ళు తిరగటం ఇవి కూడా చేసేవాళ్ళ సినిమాలకి? సార్ అన్నీ. అంటే ప్రేమించుకునేటప్పుడు ఎలా ఆ పీరియడ్ని ఎలా ఆస్వాదించాలి అవన్నీ? అసలు నా లైఫ్ని నేను ఊహ తెలిసినప్పటి నుంచి సార్, ఏ ఏజ్లో ఏమేమి ఎంత ఎంజాయ్ చేయాలో అంతకు మించి ఎంజాయ్ చేశాను సార్. నా లైఫ్లో ఏ రిగ్రెట్స్ లేవు. ఓకే. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేశాను సార్. ప్రతి డిగ్రీలో ఎంజాయ్ చేయాల్సిన డిగ్రీలో ఎంజాయ్ చేశాను. స్ట్రగ్లింగ్ మూమెంట్లో కూడా ఎలా ఎంజాయ్ చేయాలో అలా ఎంజాయ్ చేశాను. ఓకే. ఏ మూమెంట్ని కాలేజ్ లైఫ్ ద బెస్ట్ కాలేజ్ లైఫ్ సార్. ఓకే. నేను నా మెమరీస్ చెప్తే మా ఫ్రెండ్స్ ఎవరు కూడా అలాంటి లైఫ్ అనిపించరు, అంత బెస్ట్ మెమరీస్ ఉన్నాయి. ఓకే. నో రిగ్రెట్స్ సార్.